ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ దేవాది దేవుడు మన ఎడల చూపించిన తన అపారమైన ప్రేమను బట్టి ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మరొకసారి మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను చెల్లిస్తూ వాక్యమును ప్రేమించి చేరి వచ్చిన సహోదరి సహోదరులైన వారికి, పెద్దలకు, గౌరవనీయులైనటువంటి దైవ సేవకులకు, క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా నాకు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశానికి మూల వాక్యాలను బైబిల్లో నుండి మనం చూద్దాము. దయచేసి అందరూ కూడా బైబిల్ చూడండి. ప్రసంగి గ్రంథము సమయంలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశానికి మూల వాక్యాలను బైబిల్లో నుంచి మనము ఆలోచిద్దాము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనములో, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతురు. ఊరికి పోవు త్రోవని ఎరుగని వారు బుద్ధిహీనులు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వాడు బుద్ధిహీనుడు. అలాగే తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షి ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగిప్పుము. మీరు 3వ వచనం నుండి జాగ్రత్తగా చూడాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. 5వ వచనం, మరియు జట్టైన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మనం ఆలోచించబోతున్నటువంటి అంశము, మీరు ప్రసంగి గ్రంథము 10-15లో చదివినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని, అలాగే తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలలో ఉన్నటువంటి మాటలను ఆధారం చేసుకొని మన అంశము, పోరు మరచిన సైనికుడు ఊరు మరచిన బుద్ధిహీనుడు. మన అంశము, పోరు మరచిన సైనికుడు ఊరు మరచిన బుద్ధిహీనుడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి జాగ్రత్తగానండి నేను అంశంలోనికి ప్రవేశించాను. త్వరగా ముగిస్తాను. చాలా విలువైన సంగతులు, మనం అందరం కూడా నేర్చుకోవలసినటువంటి సంగతులు. కాబట్టి మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకముగా మనవి చేస్తున్నాను. మీ మనసంతా దేవుని వాక్యముపై మీరు నిలపాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఈరోజు ఎవరైతే పిలువబడుతున్నారో అలాంటి వారందరికీ మరొక పేరుంది, అదే సైనికులు. యేసుక్రీస్తు వారిని బాప్తిస్మం ద్వారా ధరించుకున్న వారందరూ కూడా సైనికులు. ఎందుకంటే క్రైస్తవులుగా మారినటువంటి ప్రతి ఒక్కరికి పోరాటం ఉందన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గమనించుకోవాలి. ఇది విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది క్రైస్తవ సహోదరి సహోదరులు ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు రావటం అంటే, బాప్తిస్మము తీసుకొని ప్రభు దగ్గరకు రావటం అంటే ఏమనుకున్నారంటే విశ్రాంతి అనుకున్నారు. అలాగని యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే విశ్రాంతి లేదంటే విశ్రాంతి లేదని నేను అనట్లేదు. అయితే వచ్చిన వెంటనే విశ్రాంతి కాదు. ప్రయాసపడి భారము మోసుకొచ్చున్నటువంటి సమస్త జనులారా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను అన్నటువంటి మాటను ప్రభువారు తెలియజేశారు, కాదనట్లేదు. అయితే బాప్తిస్మము తీసుకొని క్రీస్తులోనికి వచ్చిన వెంటనే విశ్రాంతి అనుకుంటే పొరపాటు. మీరు నేను ప్రసంగంలో విన్నట్టుగా అంతవరకు ఎవరైతే సహిస్తారో, అంతవరకు ఎవరైతే ఈరోజు మొదటి ప్రసంగంలో విన్నట్టుగా విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా ఎవరైతే కాపాడుకుంటారో అలాంటి వారే శాశ్వతమైనటువంటి విశ్రాంతిలోనికి వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. ఇదేం ఆలోచించకుండా యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఇక విశ్రాంతినని, బాప్తిస్మము తీసుకుంటే ఇక మన పని అయిపోయిందని, ఏదో ఆదివారం రోజు ఆరాధన పేరుతో మందిరానికి వెళ్ళి వస్తే చాలు దేవుడు పరలోకాన్ని ఇచ్చేస్తారనుకుంటే మాత్రం చాలా పొరపాటు.
ఇలాంటి ఆలోచనలో ఎవరైనా ఉంటే దయచేసి వాటి నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా కొత్త నిబంధన మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ బాప్తిస్మం ద్వారా ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సును కూడా కలిగి ఉండాలి. క్రీస్తు ఏ రీతిగా ఈ లోకంలో ప్రపంచ మానవాళి కొరకు శ్రమపడ్డాడో మనము కూడా ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడవలసిన వారము. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రపంచ మానవాళికి మోక్షాన్ని ఇవ్వటానికి, ప్రపంచ ప్రజలను పాపాల నుండి విమోచించడానికి ఈ లోకంలో ఆయన పోరాటము చేశాడో అలాంటి పోరాటాన్ని మనము కూడా చేయబద్ధులమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు తనకు ఇవ్వబడినటువంటి చిన్న జీవిత కాలంలో ఆయన మహాపోరాటాన్ని చేశాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఆయన లోకాన్ని జయించాడు, జయించాను నేను అంటున్నాడు. ఆయన పాపాన్ని జయించాడు, సాతానుని జయించాడు, మరణాన్ని జయించాడు. జయించక మునుపు ఆయన ఏమి చేశాడని మనం ఆలోచించగలిగితే వీటన్నిటితో ఆయన పోరాటమే చేశాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుంటున్న వారికి అట్టి పోరాటం ఉంటుంది. కానీ ఎవరి సామర్థ్యం మేరకు వారు ఖచ్చితంగా పోరాడి తీరాలి. రెండు చేతులు లేకుండా ఒకే చేయి ఉంటే ఒక్క చేతితో ఎంతైతే పోరాటం చేయాలో అంటే అర్థం కావాలని చెప్తున్నాను మీకు, అంతే పోరాటం చేయాలి. రెండు కాళ్ళు ఒకటే కాలు ఉంది, నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకు చేయాలి. అంటే నీ సామర్థ్యం మేరకు నువ్వు ఈ లోకంలో ఖచ్చితంగా పోరాడాలి. అందుకనే ఈ విషయాలను మనం అర్థం చేసుకోవడానికి మరి కొన్ని వచనాలను బైబిల్లో నుండి మనం చూద్దాము. దయచేసి మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము. మనందరికీ పరిచయం ఉన్న వాక్యాలే అయినా కూడా ఈ సమయంలో మనం ఆలోచించాలి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట స్వయంగా ఆయన ఏమంటున్నారంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాం, చూడండి దయచేసి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అయితే వెంటనే మరలా ఇరుకు ద్వారముల గురించి మాట్లాడుతూ, జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. జీవమునకు పోవు ద్వారము ఎలా ఉందంటమ్మా? ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిలో ప్రవేశించేవారు కొందరే. ప్రవేశించాలని అనేకులు అనుకుంటారు కానీ కొందరే. కానీ నాశనానికి పోయే ద్వారము ఎలా ఉందంట? విశాలము, వెడల్పు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇరుకులో ఉండటానికి ఇష్టపడండి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఇరుకులో ఉండటానికి ఇష్టపడండి. అంటే కొద్ది మందిలో ఉండటానికి ఇష్టపడండి. ఏమండి అక్కడ గుంపులు వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏదో ఉంది అన్నటువంటి ఆలోచనతో మాకు దయచేసి. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనకు స్థానిక సంఘాలు ఉంటాయి. స్థానిక సంఘాల్లో 50, 60, 70 లేక 30, 20 మంది సభ్యులతో మనం అలా కొనసాగుతుంటాం. కొంతమంది ఆలోచనలు ఏంటంటే, ఇక్కడ ఏముందండి, మహా ఉంటుంది 50 మంది ఉన్నారు. అక్కడ చూసారా, వేల మంది ప్రజలంట, రోజుకు 5 ఆరాధనలంట. బా, ఉన్నదంతా అక్కడే ఉంది కదా అన్నటువంటి ఆలోచనలతో ఉన్న వాటిని విడిచిపెట్టి ఎక్కడికో పరుగులు తీయాలి, గుంపులో ఉండాలని కోరుకుంటున్నారు చాలామంది. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, సత్యం ప్రకటింపబడుతున్న చోట 10 మంది ఉన్నా కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడండి. కొద్ది మందిలో ఉండటానికి మీరు ఇష్టపడగలిగితే ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి మీకు అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోండి. ఈ వచనాన్ని ఇంకా మనం కొంచెం అర్థం చేసుకోవడానికి లూకా గారు రాసినటువంటి సువార్తకు రాగలిగితే చూద్దామండి. లూకా గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము. లూకా గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువారు చెప్తున్నటువంటి మాట. లూకా గారు రాసినటువంటి సువార్త 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నారా, ప్రవేశించడానికి పోరాడుడి అన్నారు ఇక్కడ ఆయన. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపాలని చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెబుతున్నాను. ఎందుకంటే ఆ ద్వారము ఇరుకు, అది సంకుచితమై ఉన్నది, అది నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేది. అంటే నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే, ఈ లోకంలో నీ ప్రయాణాన్ని ముగించుకొని నువ్వు వెళ్ళవలసినటువంటి ఊరుకు నువ్వు చేరాలి అంటే ఖచ్చితంగా
ఈ లోకంలో క్రైస్తవులుగా మనము పోరాటం చేయాలి. యేసు క్రీస్తు వారిని కలిగి ఉన్నటువంటి వారు సైనికులు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు సర్వాంగ కవచం ఉంది. ఈ లోకంలో మనం బ్రతికున్నటువంటి ఆ జీవిత కాలంలో ఎన్నిటితోనూ మనం పోరాటం చేయాలి, దేవుడు ఉన్నటువంటి లోకానికి మనం చేరాలి అంటే. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా చాలామంది క్రైస్తవ సహోదరులు ఏమనుకుంటారంటే, ఏమి లేదండి ప్రభుని నమ్ముకుంటే విశ్రాంతి అనుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు. విశ్రాంతే, కానీ అంతవరకు నువ్వు సహించినప్పుడే విశ్రాంతి. నీ భక్తి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి లోకంలో నీకు పోరాటం ఉంది. దేవుని నుండి తప్పించడానికి, ఒకసారి వెలిగింపబడినటువంటి నిన్ను ఆపివేయటానికి, సత్య మార్గంలో నుండి నిన్ను తొలగించడానికి, నిన్ను నిత్య నరకానికి నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు అనేవి లోకంలో జరుగుతున్నాయి. ఏ లోకాన్నైతే దేవుడు లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచాడో ఆ లోకాన్ని నిన్ను చేరనివ్వకుండా, దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి పరలోకపు ఫలాన్ని నువ్వు పొందుకోకుండా సాతాను అనబడుతున్న వాడు ఈ లోకంలో ఉచ్చులు పొందుతున్నాడు. నీ కోసం గుర్తుపెట్టుకోవాలి, పోరాటం ఉంది. క్రైస్తవుడిగా పోరాటం చేసి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎలాగైతే జయించి తండ్రి సింహాసనం ముందు ఆయన కూర్చొని ఉన్నాడో, జయించే వారికి అక్కడ చోటన్నాడు ఆయన. కాబట్టి క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మనకు పోరాటం ఉందన్నటువంటి విషయాన్ని మనం ఎరగాలి. సంతోషం. మొదటిగా యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి క్రైస్తవులుగా మారిన వారికి పోరాటం ఉంది. ఎందుకంటే క్రైస్తవులు సైనికులు కనుక. పోరు మరచిన సైనికులుగా ఉండకూడదు. అలా ఉంటే మాత్రం ఊరు మరచిన బుద్ధిహీనులైపోతారు. ఇది మొదటి విషయం. అయితే మన పోరాటం ఎలా ఉండాలో కూడా మనకు తెలియాలి. ముందుగా క్రైస్తవులకు పోరాటం ఉందని ఎరగాలి. రెండవదిగా మన పోరాటం అనేది ఎలా ఉండాలో మనకు తెలియాలి. మన పోరాటము దేనికోసమో మనకు తెలియాలి. గమనించండి, మన పోరాటం అనేది ఎందుకోసం ఉండాలన్నటువంటి విషయం కూడా మనకు తెలియాలండి. అందుకనే తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక మరలా మీరు ఒకసారి చూడగలిగితే 2వ అధ్యాయం, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు దేని ప్రకారము? నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దక్కదు. క్రైస్తవునిగా నీకు పోరాటం ఉందని నువ్వు ఎరగాలి. ఇది మొదటిదైతే. రెండవది, నీ పోరాటము లేక నా పోరాటము నియమము ప్రకారం ఉండాలి. నియమ ప్రకారం అంటే దేవుడు ఏదైతే చెప్పాడో, లేక దేవుడు దేనికోసమైతే పోరాడమన్నాడో, లేక దేవుడు ఎలాగైతే పోరాడమని చెప్పాడో దానికోసం పోరాడటమే నియమ ప్రకారం పోరాటం. అంటే వాక్యము చెప్పినటువంటి పోరాటాన్ని మనము పోరాడాలి. నియమ ప్రకారం పోరాటం. ఎందుకు ఇంత ఈ విషయాన్ని గుచ్చి నొక్కి చెబుతున్నానంటే, ఈరోజు క్రైస్తవ సహోదరులుగా పిలువబడుతున్నటువంటి చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి పోరాటాలలో అర్థం కావటానికి కుటుంబంలో కలుగుతున్నటువంటి పోరాటాలు, అత్తగారికి కోడలతో పోరాటం, కోడలికి అత్తతో పోరాటం, భర్తకు భార్యతో పోరాటం, భార్యకు భర్తతో పోరాటం. ఇలాంటి పోరాటాలు ఏవైతే ఉన్నావో, అలాగే కొంతమంది హక్కుల కోసం పోరాటం అని ఈరోజు మన క్రైస్తవ సహోదరులు కూడా మాట్లాడుతున్నారు. ఈ పోరాటాలలో మనం ఉంటూ, ఈ లోక సంబంధమైనటువంటి ఈ పోరాటాలలో మనం ఉంటూ, దీనికి దేవునితో సంబంధం ఏముండదు. అత్త కోడలకు అత్తతో, భర్త భార్యకు భర్తతో జరుగుతున్నటువంటి పోరాటం, లేక హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో దేవునితో సంబంధం ఉండదు. దేవునితో సంబంధం లేని పోరాటాలు, నియమ ప్రకారము పోరాటం చెయ్యకుండా ఇది నా దేవుని కోసం చేస్తున్నటువంటి పోరాటము అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అంటున్నాను నేను. ఒకవేళ కుటుంబంలో దేవుని నమ్ముకోవటాన్ని బట్టి, క్రీస్తుని అనుసరించడాన్ని బట్టి అత్తకు కోడలకు అత్తకి పోరాటం జరిగితే ఓకే. అయితే ఆధిపత్యం కోసం, ఒకరిపైన ఒకరికి పట్టణం కోసం చేసేటువంటి పోరాటాలు చేస్తూ ఇది దేవుని కోసం అండి అనుకుంటే చాలా పొరపాటు అంటున్నాను. మీకు అర్థమవుతుందో లేదో.
కోడలు అనుకుంటుంది, మనసులో అనుకుంటుందిలేండి, ఇప్పటి వరకు చేసినటువంటి పెత్తనం చాలు, నువ్వు ఇక కూర్చొని ఉంటే మంచిది, ఇప్పటి నుంచి నేను నడిపిస్తాను ఇంటిని అని చెప్పేసి కోడలు అనుకుంటుంది. అత్తగారు ఏమనుకుంటున్నారు, కోడలైనా సరే ఇప్పటి వరకు నాకే పెత్తనం నా ఇంట్లో, కోడలైనా సరే కుక్కిన పేరులాగా ఉండాలి, ఓవర్ చేయకూడదని చెప్పేసి అత్తగారు అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరి పెత్తనం పొందడం కోసం, సాధించడం కోసం వీళ్ళ మధ్య పోరాటం జరుగుతుంటుంది. ఈ పోరాటం అనేది నియమ ప్రకారం జరిగే పోరాటం కాదు, మీకు అర్థం కావడానికి. అలాగే భార్యాభర్తల మధ్య జరిగే పోరాటం, ఒకరిపై ఒకరి పెత్తనం, ఒకరిపై ఒకరి ఆధిపత్యం కోసం చేసేటువంటి పోరాటాలు నియమ ప్రకారం జరిగే పోరాటం కాదు. అలాగే 60-70 సంవత్సరాల చిన్న జీవిత కాలంలో ఈ లోకంలో ఏదో సాధించాలి, సంపాదించాలి, ఇక్కడేదో చేసేయాలని చేసేటువంటి పోరాటాలు నియమ ప్రకారం చేసేటువంటి పోరాటం కాదు. మీకు అర్థం కావడానికి బైబిల్లో నుంచి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, తొందరగా మీకు అర్థం అవడానికి వచనాన్ని చూపిస్తున్నాను. ఆదికాండము దయచేసి అందరూ బైబిల్ చూడండి. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. ఆదికాండము 30వ అధ్యాయము 8వ వచనం. ఎవరమ్మా ఈ రాహేలు? యాకోబు గారి ప్రియసతి రాహేలు గారు. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నా అక్కతో పోరాడి గెలిచితనని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. మీరు బాగా గమనించాలి, ఇక్కడ రాహేలు గారు పోరాటం చేసి గెలిచారంట. ఎవరితో అమ్మ? ఎవరితో? తన అక్క అయినటువంటి లేయాతో. ఈ పోరాటం దేనికోసం? పిల్లల కోసం పోరాటం ఇది. తన అక్కకు సంతానం ఉంది, తనకు సంతానం లేదు. అందుకని తన దాసి అయినటువంటి బిల్లహను తన భర్తకు భార్యగా ఇచ్చేసి ఆమెకి పుట్టిన బిడ్డలను తన బిడ్డలు అనుకోవాలన్నటువంటి ఆలోచన. అలాగే కొడుకు పుట్టాడు నఫ్తాలి. అప్పుడు అనుకుంటుంది, నా అక్కతో నేను పోరాడి గెలిచి తిని. ఇది బిడ్డల కోసం చేస్తున్నటువంటి పోరాటం. ఇది అర్థం చేసుకోవాలి. నియమ ప్రకారము పోరాడే క్రైస్తవుడి పోరాటము నియమ ప్రకారం ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటి కొరకు 60-70 సంవత్సరాల జీవిత కాలం కొరకు, హక్కుల కొరకను మరి దేని కొరకు పోరాటం చేసేసి ఇది దేవుని కోసం చేస్తున్నటువంటి పోరాటం అనుకుంటే చాలా పొరపాటు. అలాంటి వాడు ఒకవేళ పోరాటం చేస్తున్నానని అనుకున్నా, అలాంటి వాడు కూడా పోరు మరచిన సైనికుడే. అంటే చేయవలసిన దాని కొరకు, చేయవలసినటువంటి విధానంలో పోరాడకుండా మీరు పోరాటంలో ఉన్నాను అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు అంటున్నాను. మరి కొన్ని వచ్చినా చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం. సామెతల గ్రంథము దయచేసి అందరూ బైబిల్ చూడండి. 20వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడు ఏమి కోరును? కోరునే కోరును. మీరు బాగా గమనించాలి. కలహానికి దూరంగా ఉండటం అనేది ఎవరికి ఘనత అంట? నరులకు ఘనత. అంటే గొడవలకు, తగాదాలకు, కొట్లాట్లకు, వీటికి దూరం ఉండటం మనుషులకు మంచిదే. అయితే మూర్ఖులైన వారు ఎలా ఉంటారంట? మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకును. మూర్ఖులైన ప్రతివాడు పోరునే కోరుకును. అందుకనే సమాజంలో కొంతమందిని మనం చూస్తుంటాం. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వీళ్ళు మాట్లాడుతున్నా కూడా పోట్లాడుతున్నట్టు ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతున్నా పోట్లాడుతున్నట్టు ఉంటుంది. పైగా ఏమంటుంటారంటే, నా మాట ఎంతండి అంటుంటారు. దారిని పోయే గొడవలన్నీ కూడా ఇంటి దాకా తీసుకొస్తారు వీళ్ళు. ఓటికి పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొస్తారు వీళ్ళు. తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చుతూ ఉంటారు. తొందరగా మీరు అర్థం చేసుకోవడానికి ఇదే సామెతల గ్రంథం మరొక వాక్యం ఉంది చూడండి. ఇలాంటి వారు ఎలా ఉంటారో మీరు సామెతల గ్రంథం 26వ అధ్యాయంలోనే, సామెతల గ్రంథంలోని 26వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనం. తనకు పట్టని జగడము చేత రేగువాడు దాటిపోవచ్చున్నటువంటి కుక్క చెవులు పట్టుకున్న వాడితో సమానం. నీ గొడవే కాదది, నీకు సంబంధం లేని విషయం అది, కానీ నువ్వు దాంట్లో ఏం దూర్చుతావు. ఎందుకంటే పోరునే కోరుతుంటారు అనమాట చాలామంది. అందుకనండి
బాబు కొంచెం పూసుకోరా నాయన అంటే కాదు నేను పులుముకుంటాం అనుకుంటారు చాలామంది. ఉన్నవాళ్ళు ఊరికే ఉండరు. లేనిపోని గొడవలన్నీ కూడా వీధిలో ఉన్నవన్నీ కూడా ఎక్కడ తీసుకొస్తారంటే ఇంటి దాకా తీసుకొస్తారు. కాబట్టి క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. ఇలాంటి వాటి విషయాలలో మనం ఉంటూ, దారిని పోయే గొడవల్లో మనం ఉంటూ, ఈ పోరాటం మనం చేస్తూ నా దేవుని కోసం నేను పోరాటం చేస్తున్నాను అనుకుంటే అది పోరాటం కాదు. అది నియమ ప్రకారం చేసే పోరాటం కాదు. అది క్రైస్తవుని పోరాటం అనేది ఈ లోక సంబంధమైనది కాదు. యోహాను గారు రాసినటువంటి సువార్త దయచేసి చూద్దామండి. అద్భుతమైన మాట, 18వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు డిక్లేర్ చేస్తున్నారు మన పోరాటం ఎలాంటిదో. యోహాను గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 36వ వచనం దయచేసి అందరూ కూడా చూడండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 18:36. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా రాజ్యము, అది విషయం, ప్రభు రాజ్యము, క్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మనం ఆ రాజ్య ప్రజలం. మనం ఎవరైతే బాప్తిస్మము తీసుకొని క్రీస్తులోకి వచ్చారో వారందరూ కూడా క్రీస్తు రాజ్య ప్రజలు, ఆ రాజ్యానికి సంబంధించిన వారు. అయితే ఆ రాజ్యం ఎలాంటిదంట? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లుగా నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు రాజ్యమే ఈ లోక సంబంధమైనది కానప్పుడు పోరాటం ఈ లోక సంబంధమైనదా? ఒకసారి ఆలోచించండి. అందుకని అన్నాను, క్రైస్తవుడైన వాడు పోరాటం చేయాలి, పోరాటం ఉందన్నటువంటి విషయాన్ని గుర్తెరగాలి. లేకుంటే పోరు మరిచిన సైనికుడిగా, ఊరు మరిచిన బుద్ధిహీనుడిగా మారిపోతాడు. లేదండి, పోరాటం ఉందన్నటువంటి విషయం నాకు తెలుసు, అందుకే నేను పోరాడుతున్నానని నియమ ప్రకారము పోరాడుకుంటే, దేవుడు దేనికోసం అయితే పోరాడమన్నాడో, ఎందుకు పోరాడమన్నాడో మర్చిపోయి పోరాడితే అలాంటి వాడు కూడా పోరు మరిచిన సైనికుడే. లోక సంబంధమైన పోరాటం కాదు క్రైస్తవులకి. అందుకనే క్రైస్తవులుగా మనం చేయవలసినటువంటి పోరాటానికి బైబిల్ గ్రంథంలో ఒక మంచి పేరుంది. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తుకు సైనికులుగా మారుతున్నారో అటువంటి వారు చేయవలసినటువంటి పోరాటానికి ఒక మంచి పేరు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. చూద్దాం, అందరూ కూడా చూడండి దయచేసి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున, ఆ మాట అండర్లైన్ చేసుకున్నా, ఈ మంచి పోరాటము ఎలాంటిదంట? క్రైస్తవుల పోరాటము ఇహ సంబంధమైన పోరాటము కాదు క్రైస్తవులది, మంచి పోరాటము. మనం చేసే పోరాటానికి ఉన్నటువంటి పేరేమిటో తెలుసా? అది మంచి పోరాటం. అది మంచి పోరాటం. మరొక మాట 6వ అధ్యాయం ఇదే పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఎందుకు ఇది మంచిదైంది పోరాటం అంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. ఇది ఇహలోక సంబంధమైనటువంటి పోరాటము కాదు, మంచి పోరాటం. ఎందుకు ఇది మంచి పోరాటం అంటే, అది నిత్య జీవం కోసం చేసే పోరాటం, నిత్యము దేవుడితో ఉండటానికి చేసే పోరాటము, నిత్య జీవులోనికి ప్రవేశించడానికి చేసేటువంటి పోరాటము. కనుక దీన్ని ఏమన్నాడంటే మంచి పోరాటం అన్నారు. తిమోతి గారితో ఏ పౌలు గారైతే మంచి పోరాటమని చెప్తున్నాడో, ఆయన ఏ పోరాటం చేశాడో చూడండి ఒకసారి. 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటమును పోరాడి తిని. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మంచి పోరాటమే నియమము ప్రకారము చేసేటువంటి పోరాటము, దేవుడు చెయ్యమన్న దాని కొరకు చేసేటువంటి పోరాటము మంచిది. క్రైస్తవులుగా మనకు పోరాటం ఉంది. ఆ పోరాటం అనేది లోక సంబంధమైనది కాదు, అది నియమము ప్రకారం చేసేటువంటి పోరాటం. అయితే మన పోరాటం అనేది ఎవరితో? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము
10 నుండి 12 వచనాలను మీరు చూడగలిగితే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. క్రైస్తవులారా, క్రీస్తు సైనికులారా, మీరు బలంగా ఉండాలంటే క్రీస్తునందు ఉంటేనే మీకు బలం, ద్రాక్షావల్లితో ఉంటేనే మీకు బలం, లేక మేలు మీకు. ఓకే, తర్వాత మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులన్నట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు. మీ అందరూ తెలుసు సర్వాంగ కవచము, రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే పైమరు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, తర్వాత సిద్ధ మనసు అనే జోళ్ళు. ఇంకేదో మర్చిపోయినట్టున్నాం. ఏంటమ్మా? సత్యం అనే దట్టి. ఎస్, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం ఇది. వీటన్నిటి కూడా కలిగి అపవాది తంత్రములను ఎరిగిన వారిగా వాటిని ఎదిరించాలన్నటువంటి మాట ఉంది. ఓకే, ఇప్పుడు 12 వచనం చూడండి, మనకు ముఖ్యమైన వచ్చిన. ఎందుకు ఇదంతా మనం చేయాలి? క్రీస్తునందు బలవంతులుగా ఎందుకు ఉండాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచములు ఎందుకు ధరించుకోవాలి అని మనం ఆలోచించగలిగితే 12వ వచనంలో రాయబడినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సముద్రులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నామన్నటువంటి విషయాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నారు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మంచి విషయాన్ని మాట్లాడుకుంటాం, జాగ్రత్తగా వినండి. క్రైస్తవులుగా మనకు పోరాటం ఉంది. మన పోరాటం అనేది నియమం ప్రకారం ఉండాలి. ఎందుకోసం క్రైస్తవులకు పోరాటం, దేనితో ఎలా పోరాటాలో మనం ఆలోచించగలిగితే, ఇక్కడ ఆయన అంటున్నాడు, పోరాడేవాడు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. రక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి, వాక్యం ఉండాలి, సిద్ధ మనసు ఉండాలి, సత్యం ఉండాలి. ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కలిగి క్రైస్తవుడు అనుకుంటున్నవాడు పోరాటంలో ఉండాలి. అయితే మన పోరాటం ఎవరితో అంటే శరీరాలతో కాదు. ఎవరితో మరి? ఎవరితో మన పోరాటం అంటే, కొంతమంది అక్కడ చెప్పడం జరిగింది, ప్రధానులు, అధికారులు, లోకనాథులు, ప్రస్తుత అంధకార సముద్రులకు దురాత్మల సమూహం అని చెప్పేసి మనకు రాయబడింది. అంటే ఎవరైతే ఈ లోకంలో సాతాను సామ్రాజ్యానికి సహకరిస్తున్నారో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే లోకంలో క్రీస్తు సామ్రాజ్యం అని ఏర్పరచబడి ఉన్నదో, క్రీస్తు రాజ్యం ఎలాగైతే క్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తాన్ని బట్టి స్థాపించబడిందో, సాతాను పడుతున్నవాడు దానికి వ్యతిరేకంగా తన సామ్రాజ్యాన్ని కూడా నెలకొల్పాడు. ఎవరైతే తన సామ్రాజ్యానికి సహకరిస్తూ ఉంటారో, కేవలం దురాత్మల సమూహం మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా కొంతమంది ఉన్నారు దానికి సహకరించేవారు. అలాంటి వారందరితో క్రైస్తవునికి పోరాటం ఉంది. మనందరికీ తెలిసే విషయాలన్నీ కూడా. అయితే చాలా మంది ఎరుగునటువంటి ఒక పోరాటం ఉంది. అది మనం ఏదో ఆలోచించగలిగితే 6వ అధ్యాయము 12వ వచనాన్ని మరలా మనం చదువుతాం. మనము పోరాడునది అమ్మా ఎవరితో కాదు, ఇంకోసారి ఎవరితో కాదు, ఎవరితో కాదు, ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మనం పోరాడునది శరీరంతో కాదు. చాలాసార్లు చదువుకున్నాం అన్నమాట. మనం పోరాడునది శరీరంతో కాదు, కనపడని దురాత్మల సమూహంతో అన్నది మన ఆలోచన. ఓకే, కాదనట్లేదు. అయితే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఈరోజు చాలా మంది క్రైస్తవ సహోదరి సహోదరులు పోరాటం ఉందని ఎరిగి ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారంటే, మనం పోరాడునది శరీరులతో కాదు, శరీరులతో కాదు, శరీరులతో కాదంటూ శరీరంతోనే కాదు. అర్థం కాలేదు కదా? మనం పోరాడునది శరీరంతో కాదు, శరీరాలతో కాదు, శరీరాలతో కాదని అసలు మనకు పోరాటం శరీరంతోనే కాదు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, అంటే క్రైస్తవులకు పోరాటం ఉంది, నియమం ప్రకారం పోరాటము. ఎలాగుంటుంది ఆ పోరాటం అంటే, ఆయన చెప్పాడు ఎవరితో పోరాడాలో. అంత మాత్రమే కాదు, క్రైస్తవులుగా మన పోరాటం అనేది మన శరీరంతో మనకు పోరాటం ఉంది. నేను బయటికి లేదో ముందు చేస్తానని అనుకునే ముందు ఇక్కడే పోరాటం మొదలవుతుంది. ఏం లేదండి, సాతాను సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను, ఖడ్గ ఉంది, దాలు ఉంది అని చెప్పేసి నువ్వు బయలుదేరితే ముందు పోరాటం అనేది ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. నీకు నీ దగ్గర నుండే నీకు పోరాటం. మానవునిగా నీ దేహంలో మహా సంగ్రామమే జరుగుతుంది. తెలియాలి. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఏం జరుగుతుందంట? పోరాటము జరుగుతుంది.
క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది మనకు శరీరులతో పోరాటం లేదు 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 అనుకొని శరీరముతో పోరాటం ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. సాతాను అనబడుతున్నవాడు, అపవాది అనబడుతున్నవాడు మిమ్మల్ని పడవేయటానికి అగ్గిపుల్లను సైతం వాడుకుంటాడు. వాడు అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను. అంటే చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోడు. అలాంటిది 6 అడుగుల దేహం అనేది మీకివ్వబడిన తర్వాత ఆ దేహాన్ని వాడు కూడా మిమ్మల్ని పడదీయడానికి, పడగొట్టడానికి, మిమ్మల్ని దెబ్బతీయడానికి ఆ దేహాన్ని వాడుకుంటాడంటే ఖచ్చితంగా వాడుకుంటాడు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవులుగా మనకు పోరాటం ఉంది. నియమ ప్రకారం మనం పోరాడాలి దేవుడు అనుకున్న విధంగా. మరి ముఖ్యంగా ఈ పోరాటంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన శరీరంతో మనకు పోరాటం ఉంది. ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ప్రభువారు చెప్పినటువంటి మాట, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. బాగా గమనించండి, శరీరం ఏ విషయంలో బలహీనం ఉంటుందో తెలుసా? దేవుని సంగతులు, దేవుని విషయాలంటేనే శరీరానికి బలహీనం. ఆత్మసిద్ధమే కానీ దేవుడికి సంబంధించినటువంటి విషయాలు అనేసరికి శరీరం ఎలా ఉంటుందో తెలుసా? అది ఎప్పటికీ బలహీనమే. 24 గంటల సమయాన్ని ఎలా మనం కేటాయిస్తున్నాం? వాక్యం చదవటానికి, సహవాసంలో ఉండటానికి, ప్రార్థన చేసుకోవటానికి మనం గడపగలుగుతున్నామా? లేదు అంటే నీ పోరాటం నీ శరీరంతోనే ఉంది. అందుకనే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూడగలిగితే చూడండి ఒకసారి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? అది విషయం. మీ అవయములలో పోరాడు భోగేచ్ఛల నుండే కదా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు పోరాటం అనేది మీ నుండే ఉన్నది. క్రైస్తవులుగా మీ శరీరంతో మీకు పోరాటం ఉంది. మనం పోరాడున్నది శరీరంతో కాదు 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 అనుకొని శరీరంతో పోరాటం ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోయారేమో. ప్రారంభంలో చెప్పాను, దేవుడిచ్చినటువంటి వాగ్దాన ఫలము, పరలోకం అనే ఆ ఫలాన్ని నువ్వు అందుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇహలోకంలో ఉన్నటువంటి ముళ్ళనేవి నీకు ఎరగా వేసి నిన్ను వెనక్కి లాగుతుంటే గుర్తుపెట్టుకో. దానికి ప్రారంభంగా నీ శరీరంతోనే నీకు పోరాటం ఉంది. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. అందుకనండి తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక వస్తే ఇంకొంచెం అర్థం చేసుకుందాం మనం ఈ విషయాన్ని. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను రాసేసుకోండి మీరు. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను రాసేసుకోండి. నేను చదివేస్తాను ముందు వచనాలు. దేవుని ఎరిగిన ప్రజలు వీరు, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు. దేవుడు అంటే తెలుసు అనుకుంటున్న వారు, భక్తులుగా పిలువబడుతున్నవారు ఎలా ఉన్నారంట? అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, లింగములాడు వారు, అహంకారులు, దూషితులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచితేంద్రియులు, కూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, భక్తులుగా చలామణి అవుతున్నవారు. ఒక జాబితా ఇక్కడ ఉంది. అయితే మీరు ముఖ్యంగా ఇప్పుడు ఏం చేస్తారంటే 3వ వచనాన్ని చూడండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది మనకు. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, ఆ మాట మీరు అలా రౌండప్ చేసేసేది. అజితేంద్రియులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎవరంటే అజితేంద్రియులు. దేవుడు అనుకున్న విధంగా బ్రతకలేని వారు ఎవరంటే అజితేంద్రియులు. తమ దేహాన్ని అదుపులో పెట్టుకోలేని వారే అజితేంద్రియులు. అజితేంద్రియులు అంటే ఇంద్రియ నిగ్రహము లేనివారు. ఆశా నిగ్రహం అని ఉంటుంది కదా ఆత్మఫలాల్లో మనకు, అది లేనివారు. ఇంద్రియ నిగ్రహము, తమ దేహాన్ని, దేహంలో పుట్టినటువంటి తప్పుడు కోరికలను నియంత్రించుకోలేని వారు. దేవునికి వ్యతిరేకంగా సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరణకు లొంగేవారు. దేవుడిచ్చినటువంటి దేహంతో ఆయనను మహిమపరచవలసి ఉండగా ఆ దేహంతో పాపం చేయటానికి తెగబడేవారు అజితేంద్రియులు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం మారిన తర్వాత మనకు పోరాటం ఉంది. మన పోరాటము నియమం ప్రకారం మనం పోరాటం చేయాలి. దేవుడు దేనికోసమైతే పోరాటం అన్నాడు, మన పోరాటం దాని కొరకే ఉండాలి. దానిలో భాగంగా ముందు నీ పోరాటం అనేది నీ శరీరంతోనే ఉంది. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా అది ఎప్పుడు కూడా నిన్ను ప్రేరేపిస్తుంటుంది.
దేవునికి సంబంధించినటువంటి విషయాలలో నీ శరీరం అనేది ఎప్పటికీ బలహీనమే. చాలా మంది పరిస్థితి ఈ వాక్యపు పండుగలో తప్పదన్నట్టుగా వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు తెలీదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. తప్పదన్నట్టుగా ఎవరికి వారికి తెలుసు, ఆలోచించుకుంటే తప్పదన్నట్టుగా వచ్చాను కదా, ఇంకా తప్పదన్నట్టుగా. ఇలా వాతావరణం ఇక్కడ ఉందే ముందే తెలిసినట్టయితే రాకుండా ఉండేవాళ్ళం అండి. చాలా మందికి ఫోన్లు వెళ్ళిపోయాయి, అయ్యో చిక్కాలు వస్తాం అనుకుంటారండి మీరు అంతే అనేసరికి, ఓ బ్రదర్ అర్జెంట్ పని ఉంది కానీ మీరు వెళ్ళండి అని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసో లేదో, ముందుగానే సమాచారం అందుకున్న వాళ్ళు చాలా మేధావులు అండి. మీరు ముందు రోజు వెళ్ళి చూడండి, అక్కడ ఉన్న పరిస్థితులు అన్ని సౌకర్యంగా ఉండి అన్ని బాగుంటే అప్పుడు వచ్చి మేము అసలు మా ప్రతాపం చూపిస్తాం, మా ప్రదర్శన చూపిస్తామని. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. అజితేంద్రియులు, ఇంద్రియ నిగ్రహము లేనివాడు. ఒక అక్కాయ అంటుంది, ఒక సహోదరాలు, భర్తతో పోరాటం. దేనికోసం ఈ పోరాటం అంటే, ఈ పోరాటము ఎలా ఉంటుందంటే వంటగదిలో చేస్తుంది ఈ పోరాటం. భర్తకు చెప్పాలనుకుంటుంది తన కోరిక, తన డిమాండ్, చెప్పాలనుకున్నది నోటితో చెప్తే భర్త వెండు మనకెందుకు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, శబ్దాలు చేస్తూ చెప్పాలి. అందుకని వంటగదిలోకి వేసేసి గిన్నెలు పడేస్తూ ఉంటారు, జపాలు పడేస్తూ ఉంటారు కింద. బయట ఉన్న ఆయనకు అర్థం కావాలి, లోపల ఏది జరుగుతుంది మొత్తానికి. మా గ్లాస్ మంచినీళ్ళు అమ్మా అన్నాను అనుకోండి, ఎలా ఇస్తారు తెలుసా, ఏ రేంజ్లో ఇస్తారు తెలుసా, నీళ్ళు తీసుకోవట్లేదు అట్లా పెడతారు నీళ్ళు అంటే అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఏదో డిమాండ్ ఉందని. అక్కడ పల్లెమైన ఆరేంజ్లోనే వస్తుంది, నీళ్ళని ఆరేంజ్లో వస్తాయి. టవలి అక్కడ తీసుకో. సమాధానం స్ట్రైట్గా రాదు, లోపల నుండి వస్తూ ఉంటుంది సమాధానం. గిన్నెలు పడేస్తూ ఉంటారు, కదిలిచ్చేస్తూ ఉంటారు, అంత కూడా గందరగోళం ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి, ఏంటమ్మా నీ బాధ ఏంటని చెప్పి అడగలరు. వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, వీళ్ళని చూడ ఎలా ఉన్నారు. మీ తమ్ముడు నిన్న కాక మొన్న గోడకు పెట్టి టీవీ తెచ్చాడు. మనకి ఇంట్లో ఉంది కదా టీవీ, అది గూట్లో ఉన్న టీవీ. ఇప్పుడు ఏం కావాలి, అర్జెంటుగా గూట్లో ఉన్న టీవీ తీసి గోడకు తగిలారు టీవీ. నాకు తెలియగలుగుతాను, దాంట్లో వచ్చి దీంట్లో నుంచి ఫ్లాట్గా వచ్చిందంట. ఏ ఫ్లాట్గా రాకుండా చూడలేదు. అట్లా మిమ్మల్ని అట్లా స్థిమితంగా ఉంచనివ్వదంటున్నాను. ఇది కూరలో కొంచెం ఉప్పు తక్కువైతే, కొంచెం కారం తక్కువైతే, మసాలా ఎక్కువైతే ఎలా ఉంటుంది ఫీలింగ్? మనిషి అన్నాడు తింటాడు, ఇది మనిషి అన్నాడు తింటాడా? తెచ్చి పెడుతుంటే ఏం అర్థం కావట్లేదు నీకు. తెచ్చి పెడుతుంటే ఇంట్లో కూర్చొని 3 పూటలు తింటే ఏం అర్థం కావట్లేదు. అందుకని ఇంటికి వస్తే ప్రశాంతంగా బయటికి వెళ్తాడు. అక్కడికి ఏదో రెస్టారెంట్కి వెళ్ళి ఎలా పెట్టే తింటారు. అక్కడ అడగరు కదా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సందర్భం వచ్చింది కాబట్టి విషయం చెప్తానండి. నేను ప్రభువులకు రాకముందు నేను వర్క్ చేసిన చోట నాతో పాటు సహోదరుడు ఉండేవాడు. నాకంటే వయసులో పెద్దవాడు, కానీ నాకు గుమస్తా ఆయన, నా కింద ఉండేవాడు. ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే, ఆదివారం రోజు తనకు ఇష్టమైనటువంటి కూర తెచ్చుకునేవాడు, ఆయన భార్యకి ఇచ్చేవాడు వండి పెట్టమని. ఆ కూర ఏ మాత్రం తేడా పడినా కూడా ఎలా జరిగేదంటే పరిస్థితి, ఏ మాత్రం ఏదైనా తేడా పడి ఏదైనా తక్కువైతే ఆ సహోదరాన్ని పిలిచేవాడు. ఉదాహరణకి పిలిచికెళ్ళాలని భోజనానికి నేను అంతే ఆశ్చర్యపోయాను. కూర్చోబెట్టి అంత జరుగుతుంది, నేను సైలెంట్గా తింటున్నాను. ఆమె కూర్చోబెట్టాడు, ఎలా ఉంది కూర అన్నాడు. భయపడుతున్న సహోదరాలు నాకు అర్థం కాలేదు. అన్నం కలిపి 2 ముద్దలు తినిపించాడు. ఎలా ఉంది చెప్పు అన్నాడు. ఏం మాట్లాడకపోయాడు, ఏం చేశాడో తెలుసా, ఆ కూర ఆ గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నె ఎలాగలా తీసి ఆ నెత్తిని పోసాడు. అలా నేను ఆశ్చర్యపోయి, ఏంటన్నది పద్ధతి కాదు కదా అని చెప్పేసి, నీకు తెలియదు నువ్వు ఊరుకో, లేకపోతే మాటలు వీళ్ళు అన్నాడు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, అంటే నేను ఏం చెప్తాను ప్రయత్నం చేస్తానంటే, ఏం తక్కువైంది? మహా అయితే ఉప్పు తక్కువైందా, లేదా కారం ఎక్కువైందా, లేదా మసాలా ఎక్కువైందా, మసాలా తక్కువైందా? కానీ దీన్ని సహించుకోవట్లేదు చూడండి. ఏ మాత్రం తక్కువైనా సహించుకుంటుందా? ఏదైనా సరే అర్థం ముందు నిలబడినా ఏం కావాలి మనకు? మ్యాచింగ్ 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 లేకపోతే పని జరగట్లేదు. ఇప్పుడు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చూసుకోమన్నాడమ్మా? నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని మందిరంలో అడుగు పెట్టమన్నాడు. నేను అడుగుతున్నాను క్రైస్తవ సహోదరి సహోదరులు, మీరు దేవుని మందిరానికి పోయినప్పుడు ప్రవర్తన చూసుకుని వెళ్తున్నారా, అర్థం ముందు కూడా చూసుకుని వెళ్తున్నారా?
అద్దం ముందు చూసుకునే వెళ్తారు 99% మంది. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకంటే ఇది అనుకుంటుంటుంది, ఏం తక్కువైందో ఒకసారి చూసుకో, ఏం తక్కువైందో చూసుకో. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ మాత్రం ఏది తక్కువైనా కూడా ఇది సహించుకోలేదు. అలాంటి వారిని అజితేంద్రియులు అంటుంది ఇక్కడ బైబిల్. అజితేంద్రియులు, ఇంద్రియ నిగ్రహము లేనివారు, తమ అవయవములను అదుపులో పెట్టుకోలేనివారు, తమ శరీరాన్ని లోపరుచుకోలేనివాడు. మనుషుడు దేని చేత జయింపబడునో దానికి దాసుడు. ఈరోజు చాలా మంది తమ దేహాలకు, తమ శరీరాలకు దాసులుగా మారిపోయి బ్రతుకుతున్నారు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని చాలా మంది పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని కోసం బ్రతికే విషయంలో తమ ప్రయాణాన్ని అయితే మంచిగానే ప్రారంభిస్తున్నారండి. ఎవరు బాప్తిస్మం తీసుకున్న ప్రభు దగ్గరికి వచ్చినా కూడా ఏదో 4 నెలలు భక్తి చేసి లోకంలో కలవాలని ఎవరు అనుకోరు. ఏదేమైనా సరే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో, మరణం వరకు నా ప్రభు కొరకు నా జీవితం అనేది, దాని కొరకు నిలబడటానికి ప్రతి ఒక్కరు కష్టపడతారు. కానీ వెలిగింపబడిన వారు ఎందుకు ఆరిపోతున్నారంటే, ఈ లోకంలో మన పోరాటం ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోవటాన్ని బట్టి, తమ దేహాన్ని అదుపు చేసుకోలేకపోవటాన్ని బట్టి, ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోవటాన్ని బట్టి, అజితేంద్రియులుగా మారిపోవటాన్ని బట్టి ఈరోజు చాలా మంది క్రీస్తులో లేకుండా జారిపోతున్నారు. ఒకసారి గొప్పగా బ్రతికినారు, ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వారు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాగా ఎందుకు మారిపోతున్నారు ఈరోజు చాలా మంది అంటే, ప్రారంభించడం మాత్రం ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నారు, కానీ ముగింపుకు వచ్చేసరికి ఎలా ముగిస్తున్నారు? శరీరానుసారులుగానే తాము ముగింపు అనేది ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని ఏం చేసుకోవాలంటే దీన్ని అదుపులో పెట్టుకోవాలి. పౌలు గారు అంటున్నారు, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుని కాకుండా నిమిత్తము నా శరీరాన్ని నేను నలగొట్టు. ఎందుకు అంత అవసరం? నల్లగొట్టేంత అవసరం ఎందుకు వచ్చింది? నలగొట్టకపోతే ఇది మాటిందండి. ఎన్ని రోజు పచ్చడైనా, పచ్చడి తిరు నోరు మూసుకొని అనాలంతే. రోజు పచ్చడైనా, పట్టి కింద గట్టిగా లేదని అనుకో, లేదు నోరు మూసుకొని తిను అనాలంతే. దీని మాట మీరు వింటూ పోతే మాత్రం క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు మీ దేవునికి మీకు దూరం చేసుకోండి. అందుకని పౌలు గారు అంటున్నారు, నలగొడుతున్నాను నేను అంటున్నాడు. మనం నలగొడుతున్నాము, నలుగు పెడుతున్నాము చక్కగా. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ముగించేస్తానండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత, అంటే పరిపూర్ణులైన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం అలాంటి వారికి తగ్గును అన్నటువంటి మాట కనిపిస్తుంది. వయసుకు వచ్చిన వారు ఏం చేస్తారంటే, అభ్యాసము చేత మేలును కీడులను వివేచించగలిగినటువంటి సాధకులు చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారు. అంటే దేవుని వాక్యంలో మనం ఎదిగే కొన్ని, దేవుని వాక్యానికి వచ్చినటువంటి వాక్యం దగ్గరికి వచ్చినటువంటి ప్రారంభంలో మన పరిస్థితి అనేది అలా 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 ఉన్నా, వాక్యములో మనం ముందుకు వెళ్ళగలది ఎలా మనం మారిపోవాలంటే, సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగిన వారముగా, మేలును మేలుగా, కీడును కీడుగా తెలుసుకోవాలి. తెలుసుకొని మేలునే అనుసరించాలి. సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు, సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు. ఎందుకు జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? జ్ఞానేంద్రియములు అంటే కన్ను, చెవి, ముక్కు, నోరు లేక నాలుక, చర్మం లేక దేహం. ఇవి జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు వయసుకు వచ్చిన అంటే వాక్యములో ఎదుగుతున్న వారు ఏం చేయాలంటే, మేలును మేలుగా, కీడును కీడుగా చూడాలి. మేలును చూసి కీడు అనుకోకూడదు, కీడును చూసి మేలు అనుకోకూడదు. అది ప్రారంభ స్థితిని. ప్రభులోనికి రాకమునుపు లేక ప్రభులోనికి వచ్చినటువంటి కొత్తలో సత్యాన్ని అసత్యం అనుకోవచ్చు, అసత్యాన్ని సత్యం అనుకోవచ్చు, మేలును కీడు అనుకోవచ్చు, కీడును మేలు అనుకోవచ్చు. అయితే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాక్యం ఎదుగుతున్న కొలది నీ పరిస్థితి ఎలా మారిపోవాలంటే, లేక మన పరిస్థితి ఎలా మారిపోవాలంటే, సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలుగా మారిపోయి మేలును మేలుగా చూడాలి, కీడును కీడుగా చూడాలి. సత్యాన్ని సత్యంగానే చూడాలి, అసత్యాన్ని అసత్యంగానే చూస్తూ సత్యాన్నే కోరాలి, మేలునే కోరాలి, ఆశీర్వాదాన్ని కోరాలి, జీవాన్నే కోరాలి. అలా సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగిన వారిగా మారిపోవాలా అంటే, దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలను ఏం చేయాలంటే జాగ్రత్తగా దేవుని కోసం ఉపయోగించాలి. ఇంద్రియ నిగ్రహము కలిగిన వారిగా, దేవుడిచ్చినటువంటి దేహంతో ఆయనను మహిమపరిచే వారిగా మనం ఉండాలి. దేవుడు కన్నుతో నిబంధన చేసుకోమని తన భక్తుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కనుక దీంతో నిబంధన చేసుకోవాలి. నాలుకతో
మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదని దేవుడు చెప్పాడు కనుక దీంతో ఏది మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి. కానీ చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమిటి డబ్బాలో రాయేసి గిలకొట్టినట్టే మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందంటే పరిస్థితి అడ్డు అనుకుంటుందన్నమాట. దేవుడు చక్కగా నరములతో మాంసము ముద్దగా ఒక మంచి నిర్మాణాన్ని దీన్ని చేశాడు కానీ చక్కదైతే ఎప్పుడో పగిలిపోయేది మాట్లాడే వాళ్ళ మాటలకి. ఎందుకంటే ఆ మాటలకు అడ్డు ఉండదు, అడుగుండదు. ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నామో, దీనివల్ల ఎదుటి వారికి ప్రయోజనం ఉందా లేదని ఇదేం ఆలోచించుకోరు. క్రైస్తవులుగా మారిన తర్వాత విషయం గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారు కదా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన తర్వాత మన మాటలు కూడా ఎలా ఉండాలంటే విలువ కలిగినవిగానే ఉండాలి. జోబిలో ఒక 10 రూపాయల కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తుండేమో 10 రూపాయల కాయిన్స్ అలా పర్సులో 10 రూపాయల కాయిన్స్ ఉంటే ఒకటే గోల్ చేస్తుంటాయి, అవునా కదా, శబ్దం చేస్తుంటాయి. అలాగే 10,000 రూపాయల కట్టు ఉందనుకోండి మీ జోబులో కానివ్వండి మీ పర్సులో కానివ్వండి, శబ్దం చేస్తుంది. అది 10 రూపాయల కాయిన్సే శబ్దం, 10,000 ఉన్నా నిశ్శబ్దం. అంటే విలువ పెరిగే ముందు ఏం జరుగుతుంది, నిశ్శబ్దం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. విలువ తక్కువ ఉండేసరికి గోల ఎక్కువైంది. ఇది మీకు అర్థమైతే క్రైస్తవులుగా మనం మారిన తర్వాత మన విలువ పెరిగే కొన్ని మనం ఏం చేయాలంటే మన మాటల్ని కూడా పొదుపుగా ఉపయోగించుకోవాలి. దీనికి ఏం చెల్లించట్లేదు కదా అని చెప్పేసి నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. చాలామంది అలాంటి పరిస్థితి ఉంటుంది. ఏం మాట్లాడినా మనము ఇతరులకు ఎదుటి ఉన్న వారికి క్షేమాభివృద్ధి కలగటానికి మనం మాట్లాడాలి. మన మాటల ద్వారా కొంతమంది బలపడాలి, దేవునికి దగ్గర అవ్వాలి. అలా మాట్లాడడం కోసం దీన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఇది చాలా డేంజర్. ఇది ఈ ప్రాంతంలో అమలాపురానికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే 4వ తేదీ అమలాపురం ప్రాంతంలో సెమినార్ ఉందండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్కడ దీని గురించి ఒక మంచి అంశం ఉంది, వ్యర్థమైన భక్తి అని. వీలుంటే అమలాపురానికి సంబంధించిన వాళ్ళు 4వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సెమినార్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి ఏం చెల్లించలేకపోతున్నాం కాబట్టి, ఏం చెల్లించలేదు కాబట్టి ప్రతి మాట్లాడే మాట ఉచితమే కాబట్టి చాలా మంది అడ్డు లేకుండా ఉన్నారు. కానీ దీనికి దేవుడు వెలబెడితే మాట్లాడిన ప్రతిసారి ₹1 కట్ అవుతుందంటే అంతకుముందు కాయిన్ బాక్స్లో మనం రూపాయి కాయిన్ వేసి 60 సెకండ్లు మాట్లాడేవాళ్ళం. 55 సెకండ్లకి బీప్ 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 అని సౌండ్ వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇంకా నువ్వు మాట్లాడాలంటే ₹1 వేయాలి. అలాగే ఏమన్నా దీనికి వెళ్ళ నిర్ణయించారనుకోండి, ఎవరైనా మాట్లాడతారమ్మా, సహోదరులు ఎవరైనా మాట్లాడతారా? ఏమన్నా మాట్లాడతారు. భార్యకు మనసారా మన భర్తను పిలిచి భోజనం పెట్టాలనుకుంటుండదు, నోరారా ఏమండి రాండి భోజనం చేయండి అనాలనుకున్నది, కానీ ఖర్చు కాబట్టి ఏమంటుంది ఈమె, సైకిల్ ఆయన అంటుంటాడు. అంటే మాట్లాడుకోవడానికి ఏముండదు, ఇంకా సైకిల్ చేసుకోవడమే. క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఎలా ఉంటుంది మన పరిస్థితి, వదిలిన భారమే. నోరు మంచిదైతే, ఇప్పుడు దాన్ని మీరు విన్నారు, నోరు మంచిదైతే పరలోకం మందవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడిచ్చినటువంటి అవయవాలలో ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా వీటిని ఏం చేయాలంటే దేవుని మహిమ నిమిత్తం మనము వాడాలి. అయితే వాడే పరిస్థితుల్లో మనం ఉన్నామా? మన పోరాటం అనేది మన దేహంతోనని దానిలో పుడుతున్నటువంటి కోరికల వల్లే మన పోరాటం ఉందన్నటువంటి విషయాన్ని గమనించి మనం బ్రతకగలుగుతున్నామా? మన పోరాటం అనేది ఎలాగుంది, మన పోరాటం అనేది ఎలాగుంది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ముగించేస్తాను, 2 వచనాలు చూపించి ప్రార్థన చేస్తానండి. 4వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాటంలో ఎలా పోరాడలేదంటమ్మా, రక్తము కారునంతగా దాంతో మీరు పోరాడలేదు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో పోరాడి గెలిచి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి మనం వెళ్ళాలంటే మాత్రం మన పోరాటం ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, మీరు పోరాడుతున్నప్పుడు రక్తము కారునంతగా మీరైతే పోరాటం. నేను అడుగుతున్నాను, రక్తము కారునంతగా అనేది పెద్ద మాత్రం. మన పోరాటంలో మనకు చెమట పడుతుందా? మీరు 6 రోజులు పడుతుందండి గాలి రాకపోవటాన్ని బట్టి. దీని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రభు కొరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, ఆయన కొరకు మనం చేస్తున్నటువంటి పనులను బట్టి, మన త్యాగాలను బట్టి మనకు అలాంటి పరిస్థితి ఏమైనా కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి మన ప్రభు లోకాన్ని జయించి, పాపాన్ని జయించి, మరణాన్ని జయించి, సాతానున్న శిలువ మరణం ద్వారా శిలువలో చితక్కొక్కినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా పోరాడారు ఈ లోకంలో మనందరికీ తెలుసు.
గెస్తమనే తోటలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన, తండ్రి సాధ్యమైతే గిన్నె నా ఎద్దు నుండి తొలగించు. మీరు బాగా ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే దానికి ప్రధానమైనటువంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒక ప్రధానమైనటువంటి కారణం ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాలి. ఇప్పుడు ప్రాణం పెట్టడానికి ప్రభు వచ్చినప్పుడు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చానని ప్రభు పదే పదే చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చేసరికి గిన్నె తొలగించమంటున్నాడు. బాగా గమనించండి, మీరు ఎందుకు గిన్నె తొలగించమంటున్నాడు? దానికోసమే కదా ఆయన వచ్చింది. ఎందుకు తొలగించమంటాడంటే యేసుక్రీస్తు వారు తనకు సర్వశక్తులు ఉన్నా కూడా భూమి మీద ఆయన చేయాలనుకున్నటువంటి కార్యమును ఎలా చేయాలనుకుంటున్నాడు తెలుసా? పరిపూర్ణమైనటువంటి మానవుడుగానే చేయాలనుకుంటున్నాడు. తనకు ఉన్నటువంటి శక్తులను అక్కడ వినియోగించుకోవాలనుకోవట్లేదు యేసుక్రీస్తు వారు. అందుకనే మనలాంటి దేహము, పాప శరీరాకారంతో వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈ దేహముతోనే దేవుడు అనుకున్న దాన్ని జరిగించాలనుకున్నాడు ఆయన. అందుకని దేహంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మసిద్ధమే, కానీ శరీరం ఏమైపోయింది? బలహీనమైపోయింది. అందుకని గెస్తమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట ఎలా మారిందంటే రక్తం వలె మారిపోయింది. ఎంతగా మహానుభావుడు శ్రమ పొందాడంటే, క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకంలో నుండి దేవదూత దిగొచ్చింది ఆయన బలపరచడానికి. ఒకసారి ఆలోచించండి, క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, పోరు మరచిన సైనికులుగా పోవాలి మనం ఉన్నామా? పోరాటమే లేదు క్రైస్తవునికి. క్రీస్తులకు వచ్చిన తర్వాత విశ్రాంతే అన్నటువంటి ఆలోచనతో మనం బ్రతుకుతున్నామా? లేక పోరాటం ఉందని వెరిగి నియమం ప్రకారం పోరాడకుండా ఏదో చేసేస్తుంది దేవుని కోసం అనుకున్నటువంటి ఆలోచనతో భ్రమలో మనం బ్రతుకుతున్నామా? ఒకసారి గమనించుకోండి. దేవుడు అనుకున్న విధంగా క్రీస్తు అడుగు జాడల్లో మనం నడుస్తూ ఆయన ఎలాగైతే ఈ లోకంలో పోరాటం చేసి ఎలాగైతే ఆయన జయించి లోకాన్ని విడిచిపెట్టాడో మనము కూడా అలాంటి స్థితిలోనికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మన పోరాటం అనేది నియమం ప్రకారం ఉండాలి. దాన్ని పోరాడాలంటే మన భక్తి జీవితంలో ఖచ్చితంగా ఎప్పటికీ రెండు విషయాల్లో ఎప్పటికీ మనం గట్టిగా బలంగా నిలబడాలి. అదే ముందు రోజు కూడా చెప్పాను, ఒకటి ప్రార్థన, రెండోది వాక్యము. చివరిగా మాటలోని ప్రార్థన చేసుకున్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక చివరి మాట అండి, 1వ అధ్యాయము 29వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఏంటంట? అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయి, ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాటం చేస్తున్నాను. మన బలం వలన, మన శక్తి వలన, మన ఆలోచన వలన ఈ లోకంలో మనం ఏమీ చేయలేము. దేవుని కోసం ఈ లోకంలో బలంగా మనం నిలబడాలంటే ఎప్పటికీ నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ద్రాక్షావళితో మనం అంటుకట్టబడి ఉండాలి. క్రీస్తు యేసునందు బలవంతులై ఉండాలి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచములను ధరించుకొని ఆయన క్రియాశక్తిని బట్టి ఈ లోకంలో మన పోరాటం అనేది మనము కొనసాగించాలి. అలాంటి శక్తి, సామర్థ్యం, జ్ఞానం ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించి తన కృప చొప్పున మనల్ని నడిపిస్తూ ఈ పోరాటంలో విజయం అందుకునేటువంటి స్థితిలో మనల్ని నిలపాలని, దాని కొరకు మనం కూడా అన్ని విధాలుగా సిద్ధపడి ఆ దేవుని మహిమపరిచి ఆ దేవుడు ఉన్నటువంటి లోకానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాన్ని ఆయన తండ్రి, ఇప్పటి వరకు మీ సన్నిధిని సహాయం మాకు తోడుగా ఉంచి విలువైన మీ మాటలను ఆయన మీ బిడ్డతో కలిసి ఆలోచించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకే మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము తండ్రి మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ఫలింపనివ్వడానికి సహాయమును దయచేయను. ఈ వాక్యాన్ని విన్నటువంటి మీ బిడ్డలను ఆయన వారిలో నా తండ్రి మీ క్రియాశక్తిని బట్టి కార్యసిద్ధిని కలుగు చేయమని నా తండ్రి అర్థిస్తూ ప్రకటించబడిన ప్రతి మాటకు లోబడి కట్టుబడి మరణం వరకు నాయన మీ యందు వినయమయ భక్తులు కలిగి బ్రతికే స్థితిని నాయన మాకు దయచేయమని ముందున్నటువంటి సమయంలో శక్తి కలిగినటువంటి మీ చేతులకి తండ్రి మమ్మల్ని అప్పగిస్తుండగా తోడుగా ఉండండి నాయన. మీ కుమారుని ద్వారా నాయన మమ్మల్ని మీ వాక్యములు నా తండ్రి వృద్ధి పొందించమని నా తండ్రి అర్థిస్తూ శక్తి కలిగిన మీ చేతులకి మమ్మల్ని అప్పగిస్తుండగా తోడుగా ఉండమని ప్రార్థించు. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.